లోపల గడ్డలు అంటాం. ఓకే. సో అవి 2 రకాలు ఉంటది. ఒకటేమో బినైన్ ట్యూమర్స్, ఒకటేమో మాలిగ్నెంట్ ట్యూమర్స్. సో బినైన్ ట్యూమర్స్ అంటే చిన్న గడ్డల టైప్ ఉండేది, చాలా కాలం ఉంటుంది, చాలా స్లోగా పెరుగుతూ ఉంటుంది. సో మాలిగ్నెంట్ అంటే చాలా ఫాస్ట్గా పెరిగి సిమ్టమ్స్ చాలా ర్యాపిడ్గా వచ్చి తర్వాత కాంప్లికేషన్స్ అనేవి కూడా చాలా ఫాస్ట్గా వస్తుంటాయి. సో బ్రెయిన్ ట్యూమర్స్ రావడానికి కారణాలు కొన్ని జెనెటిక్ కారణాలు ఉంటాయి, కొన్ని ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, తర్వాత కొన్నిసార్లు మనం ఏమి ఐడెంటిఫై చేయలేము, అంటే ఇడియోపతిక్ కారణాలు అంటాం. సో బ్రెయిన్ ట్యూమర్స్ వల్ల మనకు సిమ్టమ్స్ ఎలా ఉంటాయి? సో మనకు ప్రతి పార్ట్ బాడీలో కూడా సిగ్నల్స్ త్రూ బ్రెయిన్ నుంచే వస్తుంది. ఏ ఏరియాలో ట్యూమర్ వచ్చిందనుకోండి ఆ రకమైన సిమ్టమ్స్ మనకు ఉంటాయి. సో ప్రధానంగా బ్రెయిన్ ట్యూమర్ వల్ల వచ్చే సిమ్టమ్స్ తలనొప్పి వస్తుంటుంది. ఓకే. సో తలనొప్పితో పాటు కొంచెం మందికి ఫిట్స్ వస్తుంటుంది. ఎందుకంటే బ్రెయిన్ ట్యూమర్ ఉన్నప్పుడు లోకల్ నర్వ్స్ యాక్టివేషన్ వల్ల మనకు ఫిట్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో దాంతోపాటుగా ఏ ఏరియా ఇన్వాల్వ్మెంట్, ఒకవేళ మోటార్ ఏరియా ఇన్వాల్వ్ అయింది అనుకోండి పారాలసిస్ సిమ్టమ్స్, అంటే ఆపోజిట్ మనకు చేయి కాలు పడిపోతుంటుంది. కొంచెం మందికి తిమ్మిరి వస్తుంటుంది ఒక సైడు. తర్వాత కొంచెం మందికి బ్రెయిన్ లోపల వాటర్ ప్రెషర్ ఎక్కువ ఉంటుంది, ఎక్కువ ఉండి కొంచెం అన్కాన్షియస్ అవుతుంటారు. సో దాంతోపాటుగా కాళ్ళు చేతులు అన్నీ పడిపోతుంటాయి వాళ్ళకు, 2 కాళ్ళు 2 చేతులు. ఓకే. సో ఇలాంటి సిమ్టమ్స్ ఉంటాయి. ఓకే. బినైన్ ట్యూమర్స్ అంటే చాలా స్లోగా పెరుగుతూ ఉంటుంది. సో మాలిగ్నెంట్ సిమ్టమ్స్ ఈ సిమ్టమ్స్ అన్నీ కూడా చాలా ఫాస్ట్గా వస్తాయి. సో ఇలాంటి సిమ్టమ్స్ వచ్చినప్పుడు ప్రధానంగా అది ఏజ్ వాళ్ళ గ్రూప్ అయినా రావచ్చు. సో చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ట్యూమర్ టైప్ని బట్టి రావచ్చు. సో ఇలాంటి వచ్చినప్పుడు ఫస్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఇమేజింగ్ అంటే న్యూరో ఇమేజింగ్ వల్ల మనం ట్యూమర్ ఉందా లేదా అన్నది తెలుస్తుంటుంది. సో దానికి కాంట్రాస్ట్ ఇస్తే దానివల్ల కూడా మనం అది బినైన్ ట్యూమరా తర్వాత మాలిగ్నెంట్ ట్యూమర్ అనేది ఐడెంటిఫై చేయవచ్చు. సో బినైన్ ట్యూమర్ చాలా మటుకు లోకలైజ్డ్గానే ఉంటుంది. సో కొన్ని సిమ్టమ్స్ మాత్రమే ఉంటుంది. దానికి ట్యూమర్ సైజుని బట్టి సర్జరీ చేయాలా వద్దా అనేది అని డిసైడ్ చేయొచ్చు. కొన్ని మెడికేషన్స్ వల్ల కంట్రోల్లో ఉంటుంది, కొన్ని సైజుని బట్టి సర్జరీ వరకు కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. సో మాలిగ్నెంట్ ట్యూమర్స్ అది దాని సైజుని బట్టి దాంతోపాటుగా టైప్ ఆఫ్ ట్యూమర్ని బట్టి ఉంటుంది. ఎందుకంటే 4 గ్రేడ్స్ ఉంటాయి ట్యూమర్ సైజులో. ఫస్ట్ నుంచి లాస్ట్ అంటే మనం మాలిగ్నెంట్లో సివియర్ అనప్లాస్టిక్ టు మెటాస్టాటిక్ అంటాం. సో దాన్ని బట్టి మనం ఒకవేళ స్టేజ్ 1 to ఉందంటే కన్జర్వేటివ్గా మేనేజ్ చేయొచ్చు. స్టేజ్ 2 to 3లో 1 to 2లో మనం సర్జరీ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. 3 to 4లో ఓన్లీ సిమ్టమాటిక్ అంటే ఆ డీబల్కింగ్ అని చెప్పేసి సర్జికల్ ప్రొసీజర్ ఉంటుంది. కొంతవరకు మనం ట్యూమర్ని తీసేసి మిగతాది మనం అట్లనే పెట్టేసి దాంతోపాటుగా నెక్స్ట్ కీమోథెరపీ కానీ రేడియోథెరపీ కానీ యూజ్ చేయొచ్చు. ఓకే. సో దీనికి ప్రధానంగా మెడికేషన్స్ అనేవి తలనొప్పి తగ్గించడానికి, తర్వాత ట్యూమర్ సైజ్ తగ్గించడానికి, తర్వాత ట్యూమర్ చుట్టూ ఉండే వాపు తగ్గించడానికి మెడికేషన్స్ ఉన్నాయి. సో దాంతోపాటుగా ఫిట్స్ వచ్చే ప్రమాదం ఉంటుంది కాబట్టి మనం ఫిట్స్ మెడికేషన్స్ కూడా పెట్టొచ్చి ఫిట్స్ రాకుండా చూసుకోవచ్చు. ఒకవేళ బ్రెయిన్ లోపల ఉన్న వాటర్ కంటెంట్ ఎక్కువైంది అనుకోండి దాన్ని హైడ్రోసెఫలస్ అంటాం. సో దానికి కూడా సర్జికల్ ప్రొసీజర్ తోటి మనం ఆ వాటర్ ప్రెజర్ను అనేది ఆ డైవర్షన్ అనేది చేసుకోవచ్చు. ఓకే. సో ట్యూమర్ సైజును టైప్ను బట్టి మెడికల్ ఆర్ సర్జికల్ తోటి మనం ట్యూమర్ని అనేది ఐడెంటిఫై చేసుకొని దాన్ని ట్రీట్ చేయాలి. ట్యూమర్ సైజుని బట్టి వాళ్ళ లైఫ్ స్పాన్ అనేది డిసైడ్ అవుతుంది. అది బినైన్ ట్యూమర్ అనుకోండి సో మంచి ప్రోగ్నోసిస్ ఉంటుంది. మాలిగ్నెంట్ ట్యూమర్లో స్టేజ్ 3-4 అనుకోండి మోర్టాలిటీ హై ఉంటుంది, అంటే ఎంత చేసినా కూడా పేషెంట్ లైఫ్ స్పాన్ అనేది తగ్గిపోతుంటుంది.